నమస్తే తెలుగువానికి స్వాగతం. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ రేపు మాపు సీఎం అవటం ఖాయం. అయితే సీఎం అయిన తర్వాత విజయ్ ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏంటి, తను ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అసలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాడు, అదేవిధంగా గెలుపు కోసం ఎలాంటి పునాదులు వేసుకున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా తమిళనాడులో వచ్చినటువంటి ఫలితాలు ఖచ్చితంగా విజయ్ సీఎం అయితే అవుతారనేది మాత్రం స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో విజయ్కి రాబోయేటువంటి సవాళ్ళు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే బలమైన రాజకీయ పార్టీలు, బలమైన ప్రతిపక్షాల్లో కూర్చుంటాయి ఇప్పుడు రేపు. అలాంటి పార్టీలను ఢీ కొట్టాలంటే విజయ్ ఎలాంటి వ్యూహాలు చేయాలి, ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి? గతంలో తమిళనాడులో ఏంటంటే చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ ఎలక్షన్లో కుట్టు మిషన్లని, మిక్సర్లని, కంప్యూటర్లని, ల్యాప్టాప్లని ఇలా ఉండేవి. ముందే పనిచేసేవాళ్ళు. అది ఒక హామీ కింద ఉండేది, ఎలక్షన్ హామీ కింద మేనిఫెస్టోలో. కానీ ఇప్పుడు అవి అందనంత, ఇవ్వలేనంత, సహకరించినంత ఆర్థిక పరిస్థితి ఆ స్థాయికి చేరిపోయినాయి. అంత ఎత్తున ఆశల పల్లకీలో, ఊహల పల్లకీలో ప్రజల్ని, ఓటర్లని పెట్టేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు కదా సార్ స్కీమ్లు? కొన్ని 1-2 ఇష్యూస్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మరి విజయ్ అంత బడ్జెట్ లెక్కలు వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు. వేసుకొని ఉండకపోవచ్చు, అధికారం వచ్చిన తర్వాత చూద్దామని అనుకుంటారు కదా, అది వేసుకొని ఉండకపోవచ్చు. అతను ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి, అభివృద్ధిని తీసుకెళ్ళాలి, సంపదను పెంచాలి, ప్రతిపక్షాలని ఎదుర్కోవాలి. దీనికి నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలతో మళ్ళీ కార్యకర్తల మనోభావాలని కొన్ని దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ ఎమోషనల్ పాలిటిక్స్, అతని సినిమా సంఘాలు, ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అవుతుంది, లీడర్స్ని సాటిస్ఫై చేయడం కష్టం అవుతుంది. ఆ ప్రాసెస్లో అపోజిషన్ కనుక ఆ లీడర్స్ లాక్కున్నాడు అనుకోండి, రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది అతని రాజకీయ భవిష్యత్తుకి. వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే అతనికి సినిమా డైలాగులు చెప్పినంత ఈజీగా రూలింగ్ చేయటం. ఏదో అంటారే, ఈతకి దిగితే కానీ తత్వం బాధపడలేదని. ఈతకి దిగితే కానీ లోతు తెలియదు, తత్వం బాధపడదు. ఇప్పుడు బాధపడుతుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నిజంగా తమిళనాడులో ఫిజికల్ మేనేజ్మెంట్ తెలిసిన వివిధ పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు చాలామంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక ఈయన ఫోల్డ్లోకి వస్తే విజయ్ ఫోల్డ్లోకి బెటర్మెంట్గా అసెస్ చేసుకోవచ్చు రిసోర్సెస్ని. ఆ పరిస్థితి మరి అతనికి తీసుకునే యాటిట్యూడ్ ఉందో లేదో తెలియదు. రామారావు గారికి అది ఉంది. రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి అది ఉందో బట్టి ఇప్పుడు సక్సెస్ రేట్. ఎన్టీఆర్, చంద్రబాబు గారు కూడా అది కొంత అనధికారమైన అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటారు. అలాగే అసలు ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసిన స్వతహాగా ఆయన ఆలోచనతో చేస్తారు చంద్రబాబు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటాడు అంటే ఇక్కడ విజయ్ అనే వ్యక్తికి ఇప్పుడు సీఎంగా అవుతారు కానీ ఖచ్చితంగా ఏమాత్రం పొలిటికల్ ఇదైతే లేదు, ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి చూశాను అతన్ని, ఒకసారి మాట్లాడలేదు. బట్ వీ టు సీ ఎలా ఉండబోతుందనేది పూర్తిగా. సార్ ముఖ్యంగా హామీలు కానీ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కాపీ కొట్టారు. ఏంటంటే ఉచిత గ్యాస్ పంపిణీ దగ్గర నుంచి సిలిండర్లు సంవత్సరానికి 6, నిరుద్యోగ భృతి నెలకు 4,000, దాని తర్వాత రుణమాఫీ, చాలా పెద్ద పెద్ద స్కీమ్స్, పెద్ద పెద్ద ఆలోచనలు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. మీరు అన్నట్లుగా అసలు విజయ్కి ఈ విషయాలన్నీ తెలియదు ఎంత బడ్జెట్ కేటాయించాలో. కానీ హామీలు అయితే ఇచ్చారు. కానీ అక్కడ మనవాళ్ళలాగా చూస్తా ఊరుకోరు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రతిపక్షాలు తిరుగుబాటు చేస్తారు. మీకు 2 అంశాలండి. ప్రస్తుతం ఉన్న ఇటువంటి కాప్స్ ఎక్కువగా ఇచ్చే పరిస్థితిని తెచ్చుకున్నాం మనం. ఈ విధానంలో మనం ఎంతవరకు వెళ్తాం అనేది లిమిట్ లేకుండా పోయింది. ఇది ఉచిత పథకాలకి
అలవాటు పడటం వల్ల, అలవాటు చేయటం వల్ల, అవసరం లేని వాళ్ళకు కూడా పంచటం వల్ల సోమర్తనం అలవాటు పడుతుంది. అవును. శ్రమశక్తిని వినియోగించే అవకాశాన్ని మనమే చంపేస్తున్నాం, పాలకులే చంపేస్తున్నారు. దానివల్ల నేషనల్ జీడిపి కూడా దెబ్బ కొడుతుంది, ప్రొడక్టివిటీకి, ఉత్పత్తి ఇంక్రీజ్కి దెబ్బ కొడుతుంది. మీరు అవసరం లేదన్న మాటకి ఒక మాట చెప్తాను. అవసరం లేకపోయినా ఇస్తున్నారు. అదే మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం చాలా మంది మహిళలు అడుగుతున్నారు. ఎవరేమన్నారు? ఇంకా దాంట్లోకి అనాలిసిస్ వద్దు, నేను చెప్తున్నా ఎట్ ఏ గ్లాన్స్ ఓకే లార్జర్గా చెప్తాను. అదొక భాగం. రెండో భాగం, ప్యారలల్గా సంపద పెంచాలంటే ఏమవ్వాలి? రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ ఉంది, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేటప్పుడు అక్కడ ఒక పెద్ద డేంజర్ జరుగుతుంది. మీరు ఆంధ్ర రాష్ట్రంలోనూ అదే జరుగుతుంది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా, దేశంలో అదే జరుగుతుంది. కార్పొరేట్ సెక్టరు హై నెట్వర్త్ కోసం పేపర్ మీద ఉండండి, లేకపోతే ఇతరితర కారణాల వల్ల ఎగ్జిబిట్ చేయగలగటానికి అవకాశం ఉన్న వాళ్ళనే పిలుస్తున్నాం. పిలిచే విధానంలో మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ తాయిలాలు ఇస్తున్నాం, ఇంకో రాష్ట్రానికి తరలిపోకుండా. ఇలా సహజ వనరులు కానీ సంపద పెంచడానికి రెవెన్యూ మోడ్కి ఒక పక్క తీసుకెళ్తూ, ఆర్థిక ఫెసిలిటీస్ని మితిమీరి వాళ్ళకి ఎలకేట్ చేస్తూ, అదేమంటే క్యాబినెట్లో పెట్టామంటారు, చేస్తూ ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏ దశకు దారితీస్తుంది అనేది ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఒక ప్రక్క ఇదా జరుగుతుంది, ఒక పక్క మతతత్వం మీద దాడులు, ప్రతిదాడులు, చర్చలు, ఫేవరెటిజం ఇవి జరుగుతున్నాయి. ఇంకొక పక్క అంతకంటే డేంజరస్ ఇది, విదేశాలలో వాళ్ళు కూడా ఆర్థికపరమైన అంశాలు, సహజ వనరుల మీద గుత్తాధిపత్యం కోసం యుద్ధాలు చేసుకుంటున్నారు. మన దగ్గర లేని సహజ వనరులు, మనం ఆధారపడిన దేశాలు దెబ్బతింటే, మనకు సరఫరా ఆగిపోతే మనకు కూడా కాస్ట్ ఆఫ్ బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ ఫ్రిక్షన్లో ఏ మేరకు, ఎంతవరకు మనం తట్టుకోగలుగుతాం అనేది నాకైతే భయంగా ఉంది. అది ఏ రాష్ట్రమైనా సరే, అది ఎక్కడ. మీరు ఇందాక కులం మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు. తమిళనాడు ఫలితాల్లో కూడా అవే ఉన్నాయా? తమిళనాడు ఫలితాల్లో కూడా అదే కదా, అక్కడ ఎక్కువగా క్రిస్టియానిటీ దీని మీద ఉన్నాయి కదా. స్టాలిన్ క్రిస్టియనే, అందుకనే అక్కడ ఎవరికి సాలిడ్ మెజారిటీ. అంటే ఎలా చీల్చగలిగారు అనేది, అంటే డిఎంకే కూడా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ బేస్డ్తోనే ఎక్కువ ఉంటుంది. చీలిపోతారు కదా, ఒకే వర్గంలో ఉన్న వాళ్ళు కూడా చీలిపోతారు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్కి ఓటేస్తున్నారు, వేయట్లేదు కదా. అలాగే బీసీలు అందరూ వేయట్లేదు కదా. అలా చీలిపోతారు కదా. చీలికలు అనేవి సహజం. దాంట్లో స్వార్థపూరితమైన అంశాల మీద చీలికుండొచ్చు, ప్రాంతీయపరంగా అంశాల మీద చీలికుంటుంది, ఎమోషనల్ పాలిటిక్స్ వల్ల ఉంటుంది, రకరకాలు. కానీ అవి లోకల్ ప్రివైలింగ్ పరిస్థితులు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగాను, రాష్ట్ర బడ్జెట్ని ఫిజికల్ మేనేజ్మెంట్కి అనుకూలంగా లేని విధంగా, అనుగుణంగా లేని విధంగా, అవకాశం లేని విధంగా, చెయ్యి జారిపోయే విధంగా మనకి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్రీ కాప్స్, రెవెన్యూ మోడ్ ఇంక్రీజ్ అండ్ ఇన్వైటింగ్ ది బిగ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. బై డిఫాల్ట్, ఇన్ ద ప్రాసెస్ వాట్ ఈస్ ఎంఎస్ఎంఈని చంపేస్తున్నారు, స్మాల్ స్కేల్ని చంపేస్తున్నారు, ఇండివిజువల్ ఎర్నింగ్ కెపాసిటీ చచ్చిపోతుంది. ఇవన్నీ పోతున్నాయి. అంటే వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. నేను అడుగుతుంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రభుత్వాలు తప్పు చేసినా 5 సంవత్సరాలు ఓటేసేంత వరకు ఆగుతుంటారు, అది 5 సంవత్సరాలు ఓటు దెబ్బకే చూపిస్తారు. కానీ తమిళనాడు పాలిటిక్స్ కానీ ప్రజలు కానీ డిఫరెంట్. వాళ్ళకి కోపం వచ్చినా ఆపుకోలేరు, సంతోషం వచ్చినా ఆపుకోలేరు. ఏం చేయగలుగుతారు? అంటే అది రాజకీయ నాయకులు, పార్టీలే చేయాలి తప్ప ఏం చేయలేరు.
సో రాబోయే రోజు మొత్తం కూడా పూలబాట కాదు. పూలబాట ఏం కాదు. ఎందుకంటే 108 సీట్లు పూలబాట ఎలా అవుతుంది చెప్పండి. మీకు చాలని మెజారిటీ అండ్ అవతల ఉన్న వాళ్ళేమో ఉద్దండులు, ఇంకో పక్క నేషనల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇంకో పక్క రిసోర్సెస్ పంపకాల్లో తేడాలు వస్తాయి, ధన రాజకీయాల్లో తేడాలు వస్తాయి, కండబలం ధనబలం అన్నీ తెర మీదకి వస్తాయి. ఈ ఇమేజ్ పాలిటిక్స్ ఎన్నాళ్ళు సాగుతాయి? ఎంతవరకు కార్యకర్తలు ఇతనుకున్న విజయ్కున్న కార్యకర్తలు నిలబడగలుగుతారు? ఎన్టీఆర్ లాంటి స్టాల్ వాటే చాలాసార్లు 2 సార్లు దెబ్బతినాల్సి వచ్చింది. 85లో చవి చూసాం, అందరం నిలబడ్డాం. 89లో అదే పరిస్థితి. అక్కడ కూడా పాలిటిక్స్. అక్కడ ఉద్యోగులను పనిచేయమంటే ఉద్యోగస్తుల మీద దండేస్తే వాళ్ళు నెగిటివ్ చేశారు 89లో. చివరికి నక్సలైట్లు కూడా లోపాకారిగా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. అప్పుడు మీకు అర్థమవుతుందా? చెన్నారెడ్డి లాంటి వాడు ఉండి వాళ్ళని అన్ని శక్తులు ఒకటి అవుతాయి, అన్ని శక్తులు ఒకటైనాయి. ఖచ్చితంగా అధికారాలు, పట్వారీ వ్యవస్థ, అన్ని కులాలు అన్నీ వ్యతిరేకం. అట్లాగే ఇప్పుడు మొన్న 19లో కూడా అదే జరిగింది. అదేందా? 19లో కూడా అదే జరిగింది. ఎమోషనల్ పాలిటిక్స్ పక్కన పెట్టేస్తే, తాయిలాలు పక్కన పెట్టేస్తే ఇక్కడున్న పరిస్థితుల్లో అన్నీ అదే జరిగినాయి కదా. మొన్నంటే కూటమి అంతా కలిసేసి అందరూ నిలబడి చేయగలిగారు. ఈసారి ఎలా ఉంటుందో భవిష్యత్తులో చెప్పలేము. అప్పుడే లాస్ట్ ఇయర్ ఆఫ్ ది పాలిటిక్స్, లాస్ట్ ఇయర్ ఆఫ్ ది ఎలక్షనీరింగ్ దీంట్లోనే మనకి డిసైడ్ అవుతుందండి. అప్పుడున్న ఫినాన్షియల్ పొజిషన్ బట్టి. నీకు ఎందుకు సార్ ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ డిఎంకే పవర్లోకి వస్తుందనే కదా అందరూ అనుకున్నారు. సర్వేలు అయ్యే చెప్పి మీకు నేను మీ డిబేట్లో ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదు. ఇతను రాడు పవర్లోకి, ఇతనికి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పాను మీకు. డిఎంకే రాదు అని చెప్పాను కదా. డిఎంకే రాదంటే ఏఐడిఎంకే రాదు కదా. ఎలా అదే అంటే ప్రత్యామ్నాయం అదే కదా. నేను విజయకి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పాను మీకు. కానీ ఇన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పాను. నాకు ఫిగర్ కూడా గుర్తుంది, అరౌండ్ 100-110 వస్తాయని చెప్పాను మీకు. మీరు అప్పుడు నమ్మలా. ఎలా సాధ్యపడుతుంది, డిఎంకే వస్తుంది కదా అన్నారు. లేదు చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను మీకు. అలాగే జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా, వెస్ట్ బెంగాల్లో రిజల్ట్ అలా వస్తుందని చాలామంది ఊహించారు, చాలామంది అనుకున్నారు. కానీ బీజేపీ కూడా అబ్నార్మల్గా అన్ని సీట్లు వస్తాయని కూడా ఊహించలా. వస్తాయండి, ఏదో ఒక 150 వస్తాయి అనుకున్నారు. దే ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 200. అంటే వాళ్ళు టార్గెటే 165 పెట్టుకున్నారు సార్. పెట్టుకుంటారు, టార్గెట్ తక్కువ పెట్టుకుని ఎక్కువ వస్తే మంచిది కదా. బట్ ఇన్సైడ్ దే హావ్ పుట్ 200. బాగా కష్టపడి పనిచేశారు. ఇంకా కొన్ని కొద్దో గొప్ప పవర్లో ఉండటం వల్ల, లేకపోతే కొన్ని చోట్ల అన్ని పక్కల జరుగుతుంటే ఒక 30-40 సీట్స్లో ఏమన్నా ఎడ్జ్ పెంచుకోవచ్చు. కానీ బట్ గవర్నమెంట్ అవతల ఆవిడకి వచ్చేసేసి ఆవిడని చంపేసి, ఆవిడని కిల్ చేసి, ఆవిడ మెజారిటీని లాగేసుకోవాలనుకుంటే తమిళనాడులో కూడా చేసేవాళ్ళుగా. సాధ్యపడదుగా. చెప్తున్నా సార్, ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే ఈవీఎం మేనేజ్మెంట్ అంటారు. అదే చేయాలనుకుంటే కేరళను తమిళనాడు కూడా అదే చేస్తారుగా. ఇప్పుడు ఓట్కా చోరీ అంటున్నాడు ఎవరు, రాహుల్ గాంధీ గారు. కేరళలో కూడా ఓట్కో చోరీ. మరి ఏం జరిగింది కేరళలో? ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రి అయితే విజయ్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సవాళ్ళు ఏంటంటే ఒక బలమైన ప్రతిపక్షాన్ని, ఒక ప్రతిపక్షం కాదు 2 ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి. డిఎంకే అన్న డిఎంకే, ఈ ఇద్దరు నాయకుల్ని ఎదుర్కోవాలి. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా అవి కాని హామీలా, అవి లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే హామీలా తెలియదు. కానీ దాదాపుగా తెలుగు రాష్ట్రాల మొత్తాన్ని కాపీ చేసి అక్కడ హామీల రూపంలో ఎన్నికల హామీలు ఇచ్చారు. దాన్ని అమలు చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, అసలు సాధ్యమేనా అనేది భవిష్యత్తు తేల్చాలి. అదేవిధంగా తమిళనాడు పాలిటిక్స్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే విజయ్కి రాబోయేది పూలబాట కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజులు మొత్తం కూడా ఒక ముళ్ళబాటగా చెప్తున్నారు. ఆ ముళ్ళబాటని విజయ్ ఎలా దాటుతారు చూడాలి.